వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళందరికీ బాగా నచ్చుతాయి. ఇంకా కొన్ని రోజులు స్టోర్ చేసుకుని స్నాక్ బాక్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే వాటితోనే అన్ని రెసిపీస్ ని ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ చాలా సింపుల్ గా అయిపోతుందండి. మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ వేసేసాక 4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర లేదంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నానండి. బ్రౌన్ షుగర్ కి బదులుగా వైట్ షుగర్ లేదంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ లో వేసిన రెండింటిని కూడా ఫైన్ పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసాక అందులోనే ఆయిల్ లేదంటే నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసేసాక రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని 1/4 కప్ వేసుకోవాలి. ఇందులోనే వెనిలా ఎసెన్స్ ని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకులు కూడా వేసుకోవచ్చు. మిక్సీ జార్ లో వేసినవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసేసుకుందాము. బౌల్లోకి వేసేసాక మూత పెట్టి 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు రవ్వ అంతా కూడా బాగా నానుతుంది. రవ్వ అంతా కూడా బాగా నానిపోతే బ్యాటర్ అంతా కూడా బాగా థిక్గా అనిపిస్తుంది చూడటానికి. ఇలా బాగా థిక్గా ఉంది అని అనిపిస్తే మాత్రం రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని 2-3 టేబుల్ స్పూన్లు కొద్దిగా వేసుకోవచ్చండి. అలా పాలని వేసి కలిపితే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మినీ కేక్స్ ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసేసాక బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసేసాక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాక 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసేసాక విస్కర్ తోటి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఎక్కడ ఉండలు లేకుండా అంతా కలిసేలా బాగా కలిపేసాక ఈ మినీ కేక్స్ ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం కొద్దిగా టూటీ ఫ్రూటీ తీసుకొని దాంట్లో కొద్దిగా గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకుంటూ అంతా కలిపేసుకుందాము. ఇలా గోధుమ పిండి వేయటం వలన టూటీ ఫ్రూటీ బ్యాటర్ లోకి వేయగానే ఒకదానికొకటి అతుక్కోకుండా బ్యాటర్ లోకి ఈజీగా కలిసిపోతాయి. టూటీ ఫ్రూటీని అంతా బ్యాటర్ లోకి వేసుకుని విస్కర్ తోటి ఒకసారి కలిపేశాక ఈ మినీ కేక్ రెసిపీని పొంగనాల ప్యాన్ లో చేస్తామండి. పొంగనాల ప్యాన్ తీసుకొని దానికి లైట్ గా నెయ్యి లేదంటే బటర్ అప్లై చేసేసాక మనం రెడీ చేసిన బ్యాటర్ ని ఫుల్ గా కాకుండా పొంగనాల ప్యాన్ కి 3/4 వచ్చేలా వేసుకోవాలండి. ఇలా పొంగనాల ప్యాన్ అంతా ఫిల్ చేసేసాక మినీ కేక్స్ ఇంకొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం పైనుండి ఇంకొన్ని టూటీ ఫ్రూటీ స్ప్రింకిల్ చేసేస్తున్నానండి. టూటీ ఫ్రూటీకి బదులుగా చిన్నగా చాప్ చేసిన నట్స్ కూడా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ అంతా స్ప్రింకిల్ చేసేసాక మూత పెట్టేసి ఈ పొంగనాల ప్యాన్ ని డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేయకుండా ఏదైనా ప్యాన్ స్టవ్ మీద పెట్టి దాని మీద ఈ పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలండి. అడుగు తొందరగా మాడిపోకుండా ఇలా ఇంకో ప్యాన్ పెట్టి చేస్తే మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 10-15 నిమిషాలు కుక్ చేసుకుంటే మినీ కేక్స్ ఇలా చూడటానికి బాగా పొంగి అవి బాగా కుక్ అయ్యేలేవో తెలుసుకోవటానికి టూత్ పిన్ తోటి ఒకసారి చెక్ చేసుకుందామండి. టూత్ పిన్ కి ఏమీ స్టిక్ అవ్వకుండా వచ్చింది అంటే మినీ కేక్స్ రెడీ అయినట్టే. ఈ మినీ కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ. పిల్లలకైనా పెద్దలకైనా సరే బాగా నచ్చుతుంది. గోధుమ పిండితో చేసింది కొద్దిగా సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ ఉప్మా రవ్వతో చేసింది మాత్రం సేమ్ కేక్ తింటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఈ మినీ కేక్స్ ని బయట అయితే 2 డేస్, ఫ్రిడ్జ్ లో అయితే 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చేసిన రోజే పిల్లలు వీటిని ఖచ్చితంగా ఖాళీ చేసేస్తారు. అంతే అండి, ఫస్ట్ రెసిపీ మినీ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఈ సెకండ్ స్నాక్ రెసిపీని సీజన్ మారినప్పుడల్లా ఎప్పుడు చేస్తూ ఉంటాను. కడాయిలోని నువ్వుల నూనె లేదంటే ఏదైనా వంట నూనె వేసాక 1 కప్పు పల్లీల్ని కడాయిలోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లోని అవి బాగా వేగే అంతవరకు వేయించుకోవాలండి. పల్లీలంతా కూడా బాగా వేగిపోయాయి అని అనిపించినప్పుడు కోర్సుగా దంచిన గుప్పెడు వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసాక 1/2 కప్పు లేదంటే 1 కప్పు పుట్నాలు వేసేసాక నచ్చితే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని కిస్మిస్ ని కూడా కొద్దిగా వేసుకుందామండి. గుప్పెడు కరివేపాకు వేసేసి మీడియం ఫ్లేమ్ లో అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యేలోపు అందులో ఉన్న వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పుట్నాలు ఇవన్నీ కూడా బాగా వేగిపోతాయి. ఇలా బాగా వేయించేసాక రుచికి సరిపడా సాల్ట్ తో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా లేదంటే ఆమ్చూర్ పౌడర్ ని 1 టీ స్పూన్ వేసేసాక ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకుని కారం లేదంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాక కుదిరితే కొద్దిగా బ్లాక్ సాల్ట్ కూడా వేసి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ ఇంకో 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా వేయించేసాక ఇందులో మురుమురాలు ఎక్కువగా వాడుతూ ఉంటానండి. నేను ఇక్కడ రాగి మురుమురాలు ఇంకా జొన్న మురుమురాలు యూస్ చేస్తున్నానండి. ఈ రాగి జొన్న మురుమురాలు ఇప్పుడు మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయి. వాటి ప్రోడక్ట్ లింక్ ను కూడా ట్యాగ్ చేస్తానండి. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే మాత్రం ఇంట్లో ఉన్న తెల్ల మురుమురాలను కూడా యూస్ చేసుకోవచ్చు. రాగి జొన్న మురుమురాలు 2 కలిపి
5 కప్పులు ఉండేలా చూసుకొని కడాయిలోకి వేసేసాను. మురుమురాలు వేసేసాక మురుమురాలకంతా కూడా స్పైసెస్ అంతా బాగా పట్టేలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిసేపటికి మురుమురాలు కొద్దిగా క్రిస్పీగా అవడంతో పాటు మురుమురాలు అంతటికి కూడా స్పైసెస్ బాగా పడతాయి. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చట్పటాగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అప్పుడు రాగి జొన్న మురుమురాలు యూస్ చేసి ఇలా హెల్తీగా చేసి పెట్టేయొచ్చండి. ఈ రాగి జొన్న మురుమురాలతో చేసిన ఈ స్నాక్ ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకున్నాము అంటే ఒక నెల రోజుల పాటు హ్యాపీగా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. హెల్తీగా సెకండ్ స్నాక్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా థర్డ్ స్నాక్ వచ్చేసి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేస్తుందండి. స్నాక్ బాక్స్ లోకైనా సరే, ఇంట్లో స్నాక్స్ గా తినడానికైనా సరే ఈ హెల్తీ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. పాన్ లోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాక వేయించిన 1/2 కప్పు పల్లీల్ని పొట్టు తీసేసి వాటిని కొద్దిగా విడివిడిగా చేసుకుంటూ పాన్ లోకి వేసేసాను. వేయించిన పల్లీల్ని చిన్నగా చాప్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే చిన్నగా చాప్ చేసిన 1/2 కప్పు పిస్తా, 1/2 కప్పు వాల్నట్స్ వేసాక 1/2 కప్పు చొప్పున పంప్కిన్ సీడ్స్ ఇంకా నువ్వులు కూడా వేసేసానండి. ఇవే కాకుండా నచ్చితే ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. పాన్ లో వేసిన నట్స్ అన్ని కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఆల్రెడీ నట్స్ అన్ని కూడా చిన్నగా చాప్ చేసి ఉన్నాయి కాబట్టి అవి చాలా తొందరగా వేగిపోతాయండి. ఇవన్నీ కూడా బాగా వేయించేసాక ప్లేట్ లో వేసుకుని చల్లార్చుకుందాము. ఈ నట్స్ అంతా చల్లారేలోపు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక ఈ రెసిపీ కోసం డేట్స్ ని యూస్ చేస్తామండి. ఒక 10 డేట్స్ ఉంటే సరిపోతుంది. అంటే దాదాపుగా 1 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. 10 డేట్స్ ని సీడ్స్ తీసేసి పాన్ లోకి వేసేసాక మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు నెయ్యిలో అలా వేయిస్తూ ఉంటే కొద్దిసేపటికి డేట్స్ అంతా కూడా సాఫ్ట్ గా అవుతుందండి. అలా డేట్స్ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యాక స్పూన్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా డేట్స్ అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకుని అలా దాన్ని కొద్దిసేపు అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా డేట్స్ అంతా బాగా మెత్తని పేస్ట్ లాగా దగ్గరకు వచ్చేసాక ఇందాక వేయించిన నట్స్ అంతా కూడా పాన్ లోకి వేసేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసి స్పూన్ తోటి నెమ్మదిగా అంతా బాగా కలిసేలా కలుపుకుందాము. కొద్దిగా కలిపేసాక స్పూన్ తోటి కలపటం కష్టం అవుతుంది కాబట్టి పాన్ లో ఉన్నదంతా కూడా ఏదైనా బౌల్లో వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ లో వేసేసుకుని నెమ్మదిగా డేట్స్ నట్స్ అంతా బాగా కలిసేలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిసేపటికి అంతా బాగా కలిసిపోతుంది. దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టు అంతా దగ్గరికి రోల్ చేసేసాక నచ్చితే ఎండు కొబ్బరితో కోటింగ్ చేసి దీన్ని 1 గంట లేదంటే 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేసామంటే అది కొద్దిగా హార్డ్ గా అయిపోతుంది. అప్పుడు ఈజీగా మనకి నచ్చిన సైజ్ లో పీసెస్ గా కట్ చేసేసుకోవచ్చండి. నట్స్ లడ్డు కంటే కూడా ఇలా సన్నగా సర్కిల్ షేప్ లో కట్ చేసేసుకుంటే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ రోల్ ని 15 రోజుల పాటు ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్ లో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి, బాక్స్ లోకి హెల్దీగా నట్స్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 4th స్నాక్ రెసిపీ కోసం 2 టమాటాలని వాటర్ లో ఉడికించేసానండి. పెద్ద టమాటాలు అయితే 2 సరిపోతాయండి. అవే చిన్న టమాటాలు అయితే 3 తీసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన టమాటాలు కొద్దిగా చల్లారాక టమాటా తొక్క అంతా కూడా తీసేసుకోవాలి. తొక్క తీసిన టమాటాలని మిక్సీ జార్ లో వేసేసాక వెల్లుల్లి 10-15 మిక్సీ జార్ లో వేసేసాక వాటర్ ఏమీ వేయకుండానే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసాక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసేసాక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసేసాక కారం లేదంటే కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాక టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని నచ్చితే కలోంజీ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే 2 టీ స్పూన్ల నువ్వులు వేసేసాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదంటే బటర్ వేసుకుని ఫస్ట్ బౌల్లో ఉన్న అంతా కూడా బాగా చేతితో మిక్స్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేస్తూ అంతా బాగా కలిసేలా కలిపేశాక ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టిన టమాటా ప్యూరీని కొద్దిగా బౌల్లోకి వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేలా కలుపుకోవాలండి. నేను గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ దీనికి కరెక్ట్ గా సరిపోయిందండి. ఒకవేళ టమాటా ప్యూరీ సరిపోకపోతే మాత్రం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు. టమాటా ప్యూరీ వేసి పిండిని మరీ గోధుమ పిండిలాగా కాకుండా కొద్దిగా హార్డ్ గా కలిపేసుకోవాలండి. అలా అని మరీ ఎక్కువగా హార్డ్ గా కలపాల్సిన అవసరం లేదండి. దాన్ని టచ్ చేస్తే అది మన చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. జంతికల కొట్టంలోని స్టార్ షేప్ ఉన్నది పెట్టేసుకొని పిండిని కూడా పెట్టేశాక రౌండ్ గా వేసేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా దగ్గరికి మనకి చిన్న సైజ్ లో మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. డైరెక్ట్ గా ఆయిల్ లో వేయడం కష్టం కాబట్టి ఫస్ట్ మురుకుల షేప్ అంతా కూడా నేను ప్లేట్ లో వేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండిని అంతా కూడా వేసేసుకుని అది విరిగిపోకుండా షేప్ పాడవకుండా నెమ్మదిగా ప్లేట్ నుండి తీసుకుని వేడి ఆయిల్ లో వేసుకోవాలండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వీటిని వేసాక మీడియం ఫ్లేమ్ లో ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. అవి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే టమాటా గార్లిక్ ఫ్లేవర్ తో చిట్టి మురుకులు అయితే రెడీ అయిపోతాయండి. ఇంట్లో వాళ్ళు కొద్దిగా చట్పటాగా ఇష్టపడినట్టయితే దీని మీద కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా,
జీలకర్ర పొడి స్ప్రింకిల్ చేసుకున్నామంటే చట్పటా టేస్ట్ తో ఇంకా బాగుంటాయి. ఈ చిట్టి మురుకుల్ని ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకున్నామంటే నెల రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఈ రోజు వీడియోలో షేర్ చేసిన 4 రకాల స్నాక్ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.